దయచేయము అంటే గివ్ మీ, నాకు ఇవ్వు ప్రభువా, దయచేయండి. కొన్నిసార్లు కొంతమందిని అడుగుతూ ఉంటాం, మా మీద దయ చూపండి అని అడుగుతారు కొంతమంది. రెండోది మా ఇంటికి దయచేయండి అంటారు కదా, అది ఇంకొక అర్థం అనమాట. దయచేయండి అంటే లోపలికి రండి అని, లేదా బయటికి దయచేయండి అంటే చక్కగా పొలైట్గా బయటికి వెళ్ళిపోవడం అర్థం. ఆ తర్వాత ఇక్కడ దయచేయము అంటే లార్డ్ గివ్ మీ, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్, ఐ నీడ్ యువర్ సాల్వేషన్, ఐ వాంట్ యు టు రెస్క్యూ మీ ఫ్రమ్ మై అఫ్లిక్షన్స్ అండ్ ఫ్రమ్ మై ట్రబుల్స్. నీ కృప మాకు కనుపరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఎంత అద్భుతమైన ప్రార్థన. కీర్తనల గ్రంథము కొన్ని ప్రాముఖ్యమైన అంశాలతో మన ముందుకు వచ్చింది. మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతూ ఉంటే కీర్తనలో కొన్ని వచనాలు ప్రభువుని ఎలా స్తుతించాలో నేర్పిస్తాయి, మరికొన్ని వచనాలు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాయి. చాలామందిని అడుగుతుంటాం, ప్రార్థన చేసామంటే చేయాలని ఆశ అయితే ఉంది కానీ ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదని వెస్లీ గారు అంటారు. చాలామంది ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు అంటే కీర్తన గ్రంథం చదవండి, అందులో ఉన్న అంశాలను చాలా జాగ్రత్తగా పఠించండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. బ్లెస్సీ వెస్లీ గారు తాను యవన కాలంలో ఉన్నప్పుడు 2 పుస్తకాలు ఆమె రాసింది. ఒకటి బైబిల్లో ఉన్న ప్రార్థనలన్నీ కూడా ఒక పుస్తకంగా రాయడం మాత్రమే కాకుండా ఈ మాత్రం బుక్ మొత్తం బైహార్ట్ చేసింది. చాలా చక్కగా స్టార్టింగ్ నుండి మొదలు పెడితే చివరి దాకా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చెప్పేస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రైజెస్ కూడా, వాగ్దానాలు కూడా చాలా చక్కగా రాసుకుంటూ వచ్చారు. ప్రార్థన చేయడం ఎవరికైతే రావట్లేదు అని అనుకుంటున్నారో వారు కీర్తనల గ్రంథం చదవండి. పూర్వదినాల్లో ఉన్న భక్తులు దేవుని ఏం అడిగారు, అసలు ఏం కోరుకున్నారు, వారికి ఏం కావాలని అడిగారు, ఇలాంటివన్నీ స్పష్టంగా రాయబడ్డాయి. యూజువల్గా మనందరం దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే దేవుని ఏదో అడిగి పొందుకోవాలని ఆశిస్తాం. వీ నీడ్ టు ఆస్క్, మనం అడగాలనే బైబిల్ చెప్తా ఉంది. అడగకుండా మనం వెళ్ళడానికి లేదు. కొన్నిసార్లు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం దేవుని సన్నిధిలో ఏం చేయట్లేదు, అడగట్లేదు కాబట్టి. కోరహ్ కుమారుల కీర్తన, ఇది 85వ కీర్తన. దీనిలో చక్కని మాట రాస్తున్నారు, ప్రభువా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయం. బైబిల్లో ఎప్పుడైనా మీరు రక్షణ అనే మాట మీరు చూస్తే 3 కాలాల్లో రక్షణ మనకు పరిచయం చేయబడింది. ఒకటి భూతకాలములో రక్షణ, రెండవది వర్తమాన కాలంలో రక్షణ, మూడవది భవిష్యత్ కాలంలో రక్షణ. భూతకాలములో రక్షణ అంటే అర్థం ఏంటంటే, ఏనాడైతే నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించావో, ఆయనే దేవుడని గుర్తించావో, సిలువలో నా కోసం మరణించిన దేవుడు, ఆయన తన రక్తాన్ని కార్చడం ద్వారా నా పాపాలు క్షమించబడతాయి, నా అపరాధములు తుడిచివేయబడతాయి, నా దోషముల నుండి, శాపము నుండి నాకు విడుదల వస్తుందని ఏ రోజైతే నువ్వు దేవుని సన్నిధిలో అడిగావో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డావో, ఆ రోజు నీవు రక్షించబడ్డావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను రక్షించబడ్డాను, లేదా మనందరం రక్షింపబడితిమి. అది భూతకాలంలో జరిగింది. వర్తమాన కాలంలో ప్రభువా మాకు రక్షణ దయచేయుము, లేదా మమ్మల్ని రక్షించుము, ఆయన అనుదినము మమ్మల్ని రక్షిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఒకనాడు రక్షణ పొందాం కదా, ప్రతిరోజు రక్షించబడ్డం ఏంటి అని అడిగితే, దట్స్ కాల్డ్ శాంక్టిఫికేషన్ ఇన్ బిబ్లికల్ థియాలజీ. బైబిల్ యొక్క వేదాంత శాస్త్రంలో శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ ఉంది. అనుదినము రక్షించబడ్డం అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ఈ భూమి మీద మనం జీవించినంతకాలం దేవుని శక్తి మరియు ప్రభావం మనకు అవసరమైనది. ఎందుకంటే పాపపు శక్తి నుండి మనం ఏం చేయబడాలి? విడిపించబడాలి. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ సిన్ ఈజ్ దేర్. ఎక్కడైతే పాపం ఉందో ఆ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ పాపపు శక్తి నుండి, ప్రభావం నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. అది అనుదినము జరగాల్సిన ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తే రక్షించబడతాము అనే మాట ఉంది. నేను ఆల్రెడీ రక్షించబడ్డాను కదండి, మళ్ళీ ఇంకా రక్షించబడ్డం ఏంటి అని కొంతమందికి అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే ఈ మాటలు కనబడితే, రక్షించబడుదుము అని ఎక్కడైనా కనుక ఉంటే అది గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. అనగా దేవుని రాజ్యములో ఉండడం, మహిమపరచబడడం, దేవుని నిత్య నివాసములో పాపం యొక్క ప్రెజెన్స్ నుండి మనం విడుదల పొంది సదాకాలం దేవునితో ఉండిపోవడం, అది భవిష్యత్తులో జరిగే రక్షణ. భూతకాలంలో జరిగిన రక్షణ ఆత్మరక్షణ. మనం ఒకనాడు యేసుని అంగీకరించినప్పుడు పాపముల నుండి విడిపించబడ్డాం. వర్తమానంలో జరిగే రక్షణ పాపపు శక్తి నుండి అనుదినము కూడా విడుదల పొందడం. భవిష్యత్ కాలంలో జరిగే రక్షణ మహిమపరచబడ్డం, అనగా దేవుని రాజ్యంలో సదాకాలం ఉండడం. ఈ 3 మాటల ప్రాధాన్యతను కనుక మీరు అర్థం చేసుకుంటే, బైబిల్ చదివేటప్పుడు రక్షించబడ్డాము, రక్షించబడుచున్నాము, రక్షించబడుదుము అని ఎక్కడైనా మీకు కనబడితే ఆ 3 విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అయితే ఈ రోజున ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, దయచేయుము.
లార్డ్ గివ్ అస్ అనే ఆ మాటను ఈరోజు నేను ఆధారం చేసుకుని కొన్ని ప్రాముఖ్య విషయాల మీద మాట్లాడాలని నేను కోరుతున్నాను. మనుషులు